అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈనాటి మంచి మాట. తాజా పళ్ళు కొనుక్కుందామనుకున్న నాకు రద్దీగా ఉన్న 4 రోడ్ల కూడలిలో ఒక పళ్ళ దుకాణం కనబడింది. దుకాణంలో రకరకాల తాజా పళ్ళు ఉన్నాయి. కానీ దుకాణం యజమాని మాత్రం ఎక్కడా కనబడలేదు. పళ్ళ రేటు రాసి ఉన్న కాగితం మాత్రం ఆయా పళ్ళ మీద ఉంది. దుకాణం మధ్యలో ఒక అట్టముక వేలాడుతూ నా దృష్టిని ఆకర్షించింది. కుతూహలంతో దానిపై ఏమి రాయబడి ఉందోనని చూశాను. దాని మీద, అయ్యా, నా తల్లిగారికి ఆరోగ్యం సరిగ్గా లేనందున నేను ఆమె సేవ చేయుటకు సదా ఆమె దగ్గర ఉండవలసి ఉన్నది. కావున మీరు మీకు కావలసిన పళ్ళు తీసుకొని దాని తగ్గ డబ్బును ఈ గల్లా పెట్టిలో వెయ్యగలరు అని వ్రాసి ఉంది. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ కాలంలో కూడా ఇలాంటి అమాయకులు ఉంటారా అని. దొంగలు ఆ గల్లా పెట్టిని ఎత్తుకు వెళితే ఇతని పరిస్థితి ఏమిటి? ఇతని అమాయకత్వానికి నాకు నవ్వొచ్చింది. ఎలాగైనా ఇతనికి ఇలా చేయకూడదు అని గట్టిగా చెప్పాలనిపించింది. నిర్ణయం తీసుకొని సాయంత్రం అతను డబ్బు తీసుకుంటానికి దుకాణానికి వస్తాడు కదా అని నేను కూడా సాయంత్రం మళ్ళీ పళ్ళ దుకాణంకు చేరుకున్నాను. పళ్ళ దుకాణం యజమాని వచ్చి గల్లా పెట్టిని తీసుకొని దుకాణం కట్టివేస్తున్నాడు. నేను అతని దగ్గరికి వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకొని, నీవు ఎంత తెలివి తక్కువ పని చేస్తున్నావో తెలుసా? ఎవరైనా దొంగలని గల్లా పెట్టిని ఎత్తుకు వెళితే ఎలా? పళ్ళను ఊరికే తీసుకుపోతే ఎలా అని మందలించబోయాను. అందుకు అతడు చిరునవ్వుతో, అంతా దైవేచ్ఛ అన్నాడు. మళ్ళీ అతనే, అయ్యా, మొదట్లో నేను కూడా నా తల్లితో మీలానే అడిగాను, నేను మీ సేవలో ఉంటే దుకాణ పరిస్థితి ఎలా అని. అందుకు మా అమ్మ, నాయన, నాకు నాకు రోజులు దగ్గర పడ్డాయి. నన్ను నిన్ను చూడకుండా ఉండలేను. నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను. నీవు నేను చెప్పిన విధంగా చెయ్యి అని చెప్పింది. అమ్మ చెప్పినట్టుగానే ఆ రోజు నుండి ఈ విధంగా చేస్తూ ఉన్నాను అన్నాడు. మరి నీకు ఏనాడు నష్టం రాలేదా అని అడిగాను కుతూహలంగా ఆపుకోలేక. అతను అదే చిరునవ్వుతో, నష్టమా? ఒక్కసారి గల్లా పెట్టెను చూడండి అని అతని గల్లా పెట్టెను తెరిచి చూపించాడు. ఆశ్చర్యం! గల్లా పెట్టె నిండా డబ్బులు. దుకాణంలో పళ్ళ విలువ కంటే 10 ఎక్కువగా ఉంటుంది. ఇవి చూడండి అని అతని దుకాణంలో రకరకాల వస్తువులను చూపాడు. వాటిలో చీరలు, బట్టలు, స్వెట్టర్లు, అప్పుడే వండుకొని తెచ్చిన పలావు, రకరకాల తినుబండారాలు, అన్నిటిపైన అయ్యా, మా తరఫున ఇవ్వండి అని రాసిన కాగితాలు ఉన్నాయి. అంకుల్, అమ్మను నా ఆసుపత్రికి తీసుకురాగలరు. నేను అమ్మకు ఉచితంగా వైద్యం చేయగలను అని చెప్పి ఒక డాక్టర్ గారు తన విజిటింగ్ కార్డును ఒక కాగితానికి కట్టి దుకాణంలో వేలాడి తీసి వెళ్ళాడు. ఇదంతా చూసి నాకు కళ్ళ వెమ్మటి నీళ్ళు ఆగడం లేదు. సమాజంలో మంచితనం ఇంకా బ్రతికే ఉంది. ముందు మన దృక్పథంలో మార్పు రావాలి. తల్లికి సేవ చేస్తున్నందుకు గాను సాక్షాత్తు ఆ దేవుడే స్వయంగా అతని దుకాణానికి కాపలా కాస్తున్నారు. ఎంతగా కోపగించుకున్నా తిరిగి మనపై కోప్పడినది సృష్టిలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క అమ్మ ఒక్కటే. అమ్మకు చేసిన సేవ ఎప్పటికీ నిరర్ధకం కానే కాదు. జై గోవింద.